ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆగ్నేయాసియా దేశాల మధ్య సహకారం సమన్వయం కోసం ప్రారంభించిన ఆసియాన్ ఇండియా సమ్మిట్ ఈ సంవత్సరం లావోస్ రాజధాని వియంటియాన్లో అక్టోబర్ 10వ తేదీన జరిగింది. భారతదేశం యాక్ట్ ఈస్ట్ పాలసీ యొక్క దశాబ్దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏషియాన్ భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క అభివృద్ధిని సమీక్షించడానికి, సహకారం యొక్క భవిష్యత్తు దిశను రూపొందించడానికి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏషియన్ భారత సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చేసిన సంయుక్త ప్రకటనలో భారత్, ఏషియన్ దేశాల నాయకులు దక్షిణ చైనా సముద్రంలో పార్టీల ప్రవర్తనపై డిక్లరేషన్ను ప్రభావవంతంగా అమలు చేయడానికి మద్దతు ఇచ్చారు. దక్షిణ చైనా సముద్రంలో ముఖ్యమైన ప్రవర్తన నియమావళి సముద్ర భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత, సైబర్ భద్రత, అంతర్జాతీయ నేరాలు, రక్షణ పరిశ్రమ, మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం, విశ్వాసాన్ని పెంపొందించే చర్యలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సందర్భంగా అంగీకరించారు. కనెక్టివిటీ స్థితిస్థాపకతను ఉపయోగించుకోవడానికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 పాయింట్ల ప్రణాళికను ఈ సదస్సులో ప్రకటించారు. భారత్, ఆగ్నేయాసియా దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలకు యాక్ట్ ఈస్ట్ పాలసీ నూతన ఉత్తేజాన్నిచ్చిందని ఆయన పేర్కొంటూ, ये आसियान आउटलुक ऑन इंडो पैसिफिक को कॉम्प्लीमेंट करता है. पिछले वर्ष क्षेत्रीय सुरक्षा और स्थिरता के लिए मैरीटाइम एक्सरसाइज की शुरुआत की गई है. पिछले 10 वर्षों में आसियान क्षेत्र के साथ हमारा व्यापार लगभग 2 गुना होकर $130 बिलियन से अधिक हो गया है. आज 7 आसियान देशों के साथ भारत ने डायरेक्ट फ्लाइट कनेक्टिविटी है और शीघ्र ही ब्रुनेई के साथ भी सीधी उड़ानें शुरू होगी. आसियान क्षेत्र में सिंगापुर पहला देश था जिसके साथ हमने फिनटेक कनेक्टिविटी स्थापित की. ఈ సదస్సు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియాన్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ 5 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. నరేంద్ర మోదీ, మహమ్మద్ ముయిజ్ ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం చేసిన ఉమ్మడి ప్రకటనలో భారత్, మాల్దీవుల బంధం శతాబ్దాల నాటిదని, ప్రతి సంక్షోభంలోనూ ఆ దేశానికి తొలుత ఆపన్నహస్తం అందిస్తున్నది భారతదేశమే అని వ్యాఖ్యానించారు. మాల్దీవులకు తాజాగా $40 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భారత సహకారంతో మాల్దీవుల్లో తలపెట్టిన పలు ఇతర అభివృద్ది ప్రాజెక్టులను ఇరువురు సంయుక్తంగా ప్రారంభించారు. విదేశీ మారక నిల్వల కొరతను అధిగమించడంలో మాల్దీవులకు దోహదపడేలా ఆ దేశంతో కరెన్సీ మార్పిడి ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. ఆర్థిక, పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యే విధంగా రూపే కార్డు చెల్లింపుల సేవలను ప్రారంభించారు. మహమ్మద్ మొయిజు భారత్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ అందించిన ఆర్థిక సహాయం, స్థిరమైన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 2 దేశాల మధ్య స్నేహం, భాగస్వామ్యం బలోపేతమయ్యే విధంగా ఈ చర్చలు జరిగాయని మహమ్మద్ మొయిజు తన ప్రకటనలో పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాలను 2024 సంవత్సరానికి గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ప్రోటీన్లపై విశేష పరిశోధనలు చేసిన 3 శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ప్రోటీన్ల నిర్మాణాన్ని అంచనా వేయడంతో పాటు వాటికి సంబంధించి అనేక కొత్త డిజైన్లను వారు రూపొందించారు. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు గాను జాన్ హెచ్ హాఫ్షీల్డ్, జియోఫ్రీ హింటన్లకు 2024 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. అలాగే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూవ్కున్ వైద్య రంగంలో ఈ సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ, జన్యు నియంత్రణలో దాని పాత్రకు సంబంధించి చేసిన పరిశోధనలకు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్ కు సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది. దీంతో ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఆసియన్ మహిళగా, రెండో దక్షిణ కొరియా వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంలో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 6 రంగాల్లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు
$10 లక్షల నగదు అందుతుంది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్దం ప్రారంభమై అక్టోబర్ 7తో సంవత్సరం పూర్తయింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై రాకెట్లతో హమాస్ దాడి చేయడంతో 1200 మంది మరణించారు. 250 మంది అపహరించబడ్డారు. వెంటనే గాజాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. 2023 అక్టోబర్ 27న భూతల యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ తరువాత పలు సందర్భాల్లో కాల్పుల విరమణ, పాలస్తీనా ఖైదీల అప్పగింత వంటి చర్యలకు పూనుకున్నా పూర్తిస్థాయిలో యుద్దం ఆగలేదు. యుద్దం ప్రారంభం నుండి హమాస్కు ఇరాన్ మద్దతు ఇచ్చినప్పటికీ యుద్దంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలకు చెందిన కీలక నేతలను హతమార్చడంతో పాటు తమ స్థావరంపై దాడి చేయడంతో ఇజ్రాయెల్పై ఇరాన్ స్వయంగా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు ఆ 2 దేశాల మధ్య యుద్దం తీవ్రతరమవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇప్పటికే 2 ఏళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దంతో ప్రపంచానికి భారీ నష్టం జరగ్గా పశ్చిమాసియా ఘర్షణతో అది మరింత తీవ్రమైంది. నస్రల్లా, హనియా హత్యలకు ప్రతీకారంగా 2024 అక్టోబర్ 1వ తేదీన ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసింది. లెబనాన్లో భూతల యుద్దం ప్రారంభించిన ఇజ్రాయెల్ అది ఇప్పుడు యెమెన్, ఇరాన్ల దాకా పాకింది. గాజాతో పాటు లెబనాన్ సరిహద్దు, ఎర్ర సముద్రం ఇప్పుడు యుద్ధ క్షేత్రాలుగా మారాయి. పశ్చిమాసియాలో ఇరాన్ ప్రాయోజిత మిలిటెంట్ సంస్థల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేస్తోంది. ప్రస్తుతం యుద్దం పాశ్చాత్య దేశాలు అండగా నిలిచే ఇజ్రాయెల్కు, చైనా, రష్యా మద్దతిచ్చే ఇరాన్కు మధ్యగా మారింది. ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాను నిలిపివేస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అసహనం వ్యక్తం చేశారు. మాక్రాన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని, ఇరాన్ అండదండలందిస్తున్న అరాచక శక్తులపై ఇజ్రాయెల్ పోరాడుతోందని అన్నారు. ఇందుకు నాగరిక దేశాలన్నీ మద్దతు ఇవ్వాలని, కానీ ఫ్రాన్స్, ఇతర పశ్చిమ దేశాలు మాకు ఆయుధాలివ్వొద్దని నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మేము 7 వైపులా గాజాలో హమాస్పై, లెబనాన్ హెజ్బొల్లాపై, యెమెన్ హౌతీలపై, ఇరాక్, సిరియాల్లో షియా మిలిటెంట్లపై పోరాడుతున్నామని అన్నారు. ఇరాన్ ప్రభుత్వం మిలిటెంట్లకు ఆయుధ సరఫరా ఆపడం లేదని, మిలిటెంట్ శక్తులు కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. వాటిని వ్యతిరేకిస్తున్న పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇవ్వడం మాత్రం నిలిపివేస్తున్నాయని ఆక్షేపించారు. ఎవరి సహకారమున్నా లేకపోయినా యుద్దంలో గెలుస్తామని బెంజమిన్ నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ గాజా సంఘర్షణ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమాసియాలో శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. బందీలను తీసుకోవడంతో సహా అమానవీయమైన చర్యలను ఖండించారు. బాధితులందరికీ ఆయన సంఘీభావం తెలిపారు. బందీలుగా ఉన్నవారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బందీలను విడుదల చేయడానికి, శాంతిని పునరుద్దరించడానికి ఇది సమయం అని ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ఉత్తర అట్లాంటిక్, ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మిల్టన్ హరికేన్ అమెరికాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మిల్టన్ హరికేన్ను కేటగిరీ 5లో చేర్చారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే హరికేన్లను ఈ జాబితాలో చేర్చుతారు. మిల్టన్ హరికేన్కు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఎక్కువగా ప్రభావితమైంది. 3 మిలియన్లకు పైగా ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగ్గా ఈ తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 10 మంది మరణించారని అధికారులు తెలియజేశారు. వాతావరణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మిల్టన్ హరికేన్ను ఈ శతాబ్దానికే అతిపెద్ద తుఫానుగా పేర్కొన్నారు. ఈ హరికేన్ కారణంగా బృహస్పతి గ్రహానికి చెందిన చంద్రుడు యూరోపాపై అన్వేషణే లక్ష్యంగా పెట్టుకున్న నాసా యొక్క యూరోపా క్లిప్పర్ మిషన్ వాయిదా పడింది. ఈ ప్రయోగం అంతరిక్షంలో 2.6 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి 2030 నాటికి బృహస్పతి గ్రహాన్ని చేరుకుంటుంది. నాసా తదుపరి ప్రయోగ తేదీని ఇంకా ప్రకటించలేదు. శ్రీలంకలో సామరస్యం, జవాబుదారీతనం, మానవ హక్కులను ప్రోత్సహించే ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఓటింగ్ లేకుండానే ఆమోదించింది. జెనీవాలో జరుగుతున్న 57వ కౌన్సిల్ రెగ్యులర్ సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ ముసాయిదా తీర్మానాన్ని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్థర్న్ ఐర్లాండ్, కెనడా, మలావి, మాంటెనెగ్రో, నార్త్ మాసిడోనియా, అమెరికా దేశాలు ప్రాయోజితమందించాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 51/1 తీర్మానాన్ని, ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 57వ సమావేశాల్లో ముసాయిదా తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తూనే ఉంటామని శ్రీలంక కేబినెట్ అధికార ప్రతినిధి విజితా హెరాత్ విలేకరులకు తెలిపారు. బాహ్య సాక్ష్యాల సేకరణ యంత్రాంగానికి అధికారులను విస్తరించే ఏ తీర్మానానికి శ్రీలంక అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక యంత్రాంగాల ద్వారా సయోధ్యతో సహా కీలక మానవ హక్కుల సమస్యలను పరిష్కరించడానికి శ్రీలంక కట్టుబడి ఉందని హెరాత్ తెలిపారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2025-27 కాలానికి 47 మంది సభ్యుల మానవ హక్కుల మండలికి 18 మంది నూతన సభ్యులను ఎన్నుకుంది. బెనిన్, బొలీవియా, కొలంబియా, సైప్రస్, ఖతార్, థాయిలాండ్ సహా 18 దేశాలను రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 3 ఏళ్ల పదవీ కాలంలో కొనసాగుతారు. జెనీవాకు చెందిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఐక్యరాజ్యసమితి వ్యవస్థలోని ఒక అంతర ప్రభుత్వ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడానికి మరియు పరిరక్షించడానికి బాధ్యత వహిస్తుంది. ప్రతి సంవత్సరం 47 మంది సభ్యుల్లో 1/3 మందిని మారుస్తారు. కౌన్సిల్ సభ్యులు కొనసాగింపు కోసం 3 సంవత్సరాల పదవీ కాలాన్ని నిర్వహిస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మంచి స్నేహితుడు అని కొనియాడారు. నరేంద్ర మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు ఎన్నికల ప్రచారానికి గాను విరాళాలు రికార్డు స్థాయిలో అందుతున్నాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో జరిగిన అత్యంత భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు అత్యంత కిరాతకానికి పాల్పడ్డారు. అల్బైదా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ సుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ మిలిటెంట్లు 600 మందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆగస్టు నెలాఖరులో జరిగిన ఈ దారుణాన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు తాజాగా వెల్లడించాయి. ఉగ్రవాదుల నుంచి రక్షణ కోసం ఆగస్టు 24వ తేదీన బర్సాలోగో ప్రజలు కందకాలు తవ్వుతుండగా ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి కాల్పులు జరిపారు. దక్షిణ కొరియాతో తమ సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ఉత్తర కొరియా బుధవారం ప్రకటించింది. ఆ దేశంతో పాటు అమెరికాతో తలెత్తుతున్న ఉద్రిక్తతలను నిలువరించేందుకు సరిహద్దు వెంబడి రక్షణపరమైన నిర్మాణాలు చేపడతామని వెల్లడించింది. అయితే గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఎటువంటి ప్రయాణాలు కానీ రాకపోకలు కానీ లేవు. ఈ పరిణామాలపై దక్షిణ కొరియా సైన్యం స్పందించింది. సరిహద్దుల్లో ప్రస్తుతమున్న పరిస్థితిని ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో యాక్సెసిబిలిటీస్ ఎక్స్పో 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు. 50 దేశాల నుండి 250 మందికి పైగా ఎగ్జిబిటర్లు దివ్యాంగుల కోసం సరికొత్త సహాయక సాంకేతికతలు, పునరావాస పద్ధతులను ప్రదర్శిస్తున్నారు. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా భారత్ ఈ ఎక్స్పోలో పాల్గొంది. ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ALIMCO దివ్యాంగుల అవసరాలను తీర్చే అత్యాధునిక పరికరాలతో కూడిన సమగ్ర స్టాల్ను ఏర్పాటు చేసింది. దుబాయ్ యూత్ కౌన్సిల్ దివ్యాంగుల కోసం యూత్ సర్కిల్ సెషన్, యాక్సెసిబుల్ టూరిజం కార్యక్రమాలను నిర్వహించింది. ఆసియా యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ టీం విభాగంలో రజత పతకాన్ని సాధించింది. అండర్ 18 మహిళల ఫైనల్ మ్యాచ్లో వైష్ణవి పన్వర్, ప్రాంజల్ తోలియా జన్నత్లతో కూడిన భారత జట్టు చైనీస్ తైపీ జట్టుపై షూటౌట్లో ఓడిపోయింది. ఇదిలా ఉండగా కజకిస్తాన్లోని ఆస్తానాలో జరుగుతున్న ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. మహిళల టీం విభాగంలో దేశానికి పతకం రావడం ఇదే తొలిసారి. టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించాడు. నవంబర్లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తన చివరి టోర్నీ అని రఫెల్ నాదల్ వెల్లడించారు. కేవలం 15 సంవత్సరాలకే ప్రొఫెషనల్ టెన్నిస్లోకి ప్రవేశించిన నాదల్ 4 ఏళ్లకే 2005 ఫ్రెంచ్ ఓపెన్ తొలి టైటిల్ను సాధించాడు. స్పెయిన్కు చెందిన రఫెల్ నాదల్ తన కెరీర్లో ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు మీరు వసుధైక కుటుంబం విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పివికేఎం లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.